రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాయకుల విందు మందు చిందు అని ముఖ్యంగా కార్యక్రమాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. అల్లవరం మండలం కోమరగిరి పట్నం గ్రామంలో జోరుగా పేకాటలు అయితే కొనసాగుతున్నాయైతే సమాచారం. హ్యాచరీలో రహస్యంగా పార్టీ ఏర్పాటు చేసిన ఓ పార్టీ స్థానిక నేత హాజరైన టీడీపీ వైసీపీ నాయకులు పేకాట కోడి పందాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. సదరు నేత అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా సదరు హ్యాచరీ చేసినట్లయితే సమాచారం. అటువైపు కన్నెత్తి చూడని పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరిబాబు అందజేస్తారు. సూరిబాబు, ముఖ్యంగా మనం చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసుల తీరుపై స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హిమవర్ష అల్లవరం మండలం కొమరగిరి గ్రామంలో అయితే మాత్రం ఒక రేవ్ పార్టీని తలపించే విధంగా అయితే మాత్రం సంక్రాంతి రోజు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా కోడి పందాలు, పేకాట, గుండాట మాత్రం ఒక బడా నాయకుడు నడిపించాడని అయితే మాత్రం హాట్ టాపిక్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం నడుస్తుంది. ఈ నేపథ్యంలో తన హ్యాచరీలో రహస్యంగా పార్టీ ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా టీడీపీ వైసీపీ చెందిన నాయకులను పిలిచి మరీ విందు మందు చిందు పేకాట కోడి పందాలు అయితే మాత్రం నిర్వహించారని అయితే ఆలస్యంగా అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముమ్మిడివారం ఒక పెద్ద నేత అయితే మాత్రం ఓ ప్రజాప్రతినిధి అయితే మాత్రం కార్యక్రమానికి హాజరయ్యారని అయితే మాత్రం తెలుస్తుంది. ఆయనతో పాటు హాజరైన టీడీపీ వైసీపీకి చెందిన పెద్ద నాయకులు అయితే మాత్రం ఉన్నట్టుగా మనకి ఆలస్యంగా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో చెరువుల ద్వారా వచ్చిన ఆదాయంలో భాగంగా ప్రతి ఏటా రాత్రులు భారీ ఎత్తున పార్టీ నిర్వహిస్తున్నారని కొమరగిరి పట్నం గ్రామానికి చెందిన సదరు వైసీపీ నేతలు అయితే మాత్రం ఈ పార్టీని నిర్వహిస్తున్నారని తెలియవచ్చింది. అయితే గతంలో కూడా ఇదే పద్ధతిలో టెంట్లు వేసి నిర్వహిస్తున్న పేకాట కోడి పందాలను నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసిన నేపథ్యంలో పలువురిపై కేసులు నమోదు చేశారని తెలుస్తుంది. అయితే పగలు యాత్రి వద్ద విందు, రాత్రి ప్రత్యేక ఏర్పాట్లతో ఆహ్వానితులకు మందు చిందు పేకాట గుండాట కోడి పందాలు అయితే మాత్రం నిర్వహించారని తెలుస్తుంది. అయితే ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా సదరు యాత్రి ఉంటుందంటూ ఆరోపణలు అయితే మాత్రం భారీ ఎత్తున అయితే వెల్లువెత్తున్నాయి. వైసీపీ నిర్వహించిన పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఉండటంతో అందరూ ప్రజలైతే మాత్రం ముక్కును వేలేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి పార్టీలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఒక హాట్ టాపిక్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పోలీసులు చర్య తీసుకోకపోవడంపై స్థానిక ప్రజలైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. సూరిబాబు, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడనట్లయితే సమాచారం తెలుస్తోంది కదా, మరి అప్డేట్స్ ఏంటి? నిజంగా హిమవర్ష, అయితే ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పార్టీలు అనే భేదం లేకుండా అయితే మాత్రం ఈ యాత్రి వద్ద రాత్రిపూట ఈ విందు చిందు అయితే మాత్రం నిర్వహించారు. నాయకులు సమన్వయంతోనే ఈ పార్టీలను అయితే మాత్రం ఈ రేవు పార్టీల్ని తలపించే విధంగా అయితే మాత్రం పేకాట, మందు చిందు, గుండాట, కోడి పందాలు ఆడించడంతో అయితే మాత్రం పెద్ద బడా నేతల హస్తం ఉండటంతో అయితే మాత్రం పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం అయితే చేయలేదని చెప్పుకోవచ్చు హిమవర్ష. దీనికి ముఖ్య కారణం టీడీపీ నేతలు ఉన్నట్లే అంటారా, లేకపోతే ఏమంటారు? నిజంగా హిమవర్ష, దీనికి సంబంధించి అయితే మాత్రం ముఖ్య నేతలు అయితే బడాబాబులు అయితే మాత్రం దీని వెనక ఉండి నడిపించారని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. ఇందులో పార్టీలకు అతీతంగా రేవు పార్టీ తలపించే విధంగా అయితే మాత్రం ఈ ఒక పండగ వాతావరణం అయితే మాత్రం నెలకొల్పి ఈ పేకాట, గుండాట, అలాగే కోడి పందాలు నిర్వహించడం అయితే మాత్రం జరిగింది. దీని వెనక అయితే మాత్రం బడాబాబులు, ప్రస్తుత పార్టీకి చెందిన బడాబాబులు అయితే మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు హిమవర్ష. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సూరిబాబు.